హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు నోటిఫికేషన్ చాలా మంచి నోటిఫికేషను. వీడియోని పూర్తిగా ఎండ్ వరకు చూడండి, ఎక్కడ స్కిప్ చేయకుండా. ఈ వీడియోకి మినిమం 50 lakhs అయితే కోరుకోవడం జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దు ఈ యొక్క నోటిఫికేషన్కి. సో నోటిఫికేషన్ వివరాలు చూసుకుంటే మనకి లెవెల్ యాప్ నుంచి ఈ యొక్క వేకెన్సీ అనేది రావడం జరిగింది. ఇదైతే మనకి స్టూడెంట్స్కి చదివిస్తే చాలు, అలాగే స్టూడెంట్స్ని రప్పిస్తే చాలు అనమాట. అలాగే ఫ్రెషర్స్ ఎవరైనా అప్లై చేసుకోవచ్చు, వెంటనే జాబ్ ఇస్తామనేసి ఈ యొక్క కంపెనీ వారు తెలపడం జరుగుతుంది. సో నెలకి 25,000 వరకు కూడా జీతం ఇస్తారు. అలాగే అప్లికేషన్ ఫీజు అనేది ఎటువంటిది లేదు, అనుభవం అనేది ఎటువంటిది అవసరం లేదనమాట. ఎగ్జామినేషన్ కూడా ఏమీ లేదు, ట్రైనింగ్ ఇచ్చే జాబ్ అనేది ఇస్తారనమాట ఈ యొక్క కంపెనీ వారు. సో ఇదైతే వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ కాబట్టి ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకోవడానికి ట్రై చేయండి. అయితే మన ఛానల్కి ఫస్ట్ టైం కానీ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని దాని పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి. అప్పుడే నేను పెట్టిన ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుందన్నమాట. అయితే ఇక్కడ లేట్ చేయకుండా నోటిఫికేషన్ పూర్తి డీటెయిల్స్ ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఇక్కడ చూడండి, బిజినెస్ డెవలప్మెంట్ అసోసియేట్గా ఈ యొక్క వేకెన్సీ అనేది మనకి రావడం జరిగింది. ఫ్రెషర్స్ ఎవరైనా కూడా అప్లై చేసుకోవచ్చు అనమాట. లెవెల్ యాప్ అనేసి ఇవ్వడం జరిగింది ఈ యొక్క కంపెనీ నేము. ఇదైతే హైదరాబాదు, తెలంగాణ, ఇండియాలో ఉంటుందన్నమాట. సో 2 days ఎగో అనేసి ఇవ్వడం జరిగింది. సో 2 రోజుల క్రితమే ఈ యొక్క నోటిఫికేషన్ అనేది రావడం జరిగింది. ఆల్రెడీ 78 అప్లికెంట్స్ అయితే వాళ్ళకి చేరుకున్నాయి. సో ఆన్ సైట్ ఫుల్ టైం జాబ్ అనమాట. ఇది 11 to 50 ఎంప్లాయీస్ అయితే ఆల్రెడీ దీంట్లో వర్క్ అనేది చేస్తున్నారు. ఒక స్కూల్ అయితే అల్యూమినియం వర్క్ హియర్ అనేసి ఇవ్వడం జరిగింది. ఒక స్కూల్ అయితే దీని కింద వర్క్ అనేది చేయడం జరుగుతుంది ఆల్రెడీ. సో స్కిల్స్ వచ్చేసరికి 8 more plus అనేసి ఇవ్వడం జరిగింది. బిజినెస్ అండ్ స్కిల్స్ డెవలప్మెంట్ అనేసి ఇవ్వడం జరిగింది. ఇక్కడ సో ఆల్ స్కిల్స్ పైన క్లిక్ చేస్తే బిజినెస్ అటెండెన్స్ టు డీటెయిల్, అలాగే బిజినెస్ డెవలప్మెంట్, కమ్యూనికేషన్, అలాగే క్రియేటివ్ ప్రాబ్లమ్ సాల్వింగ్, ఓరల్ కమ్యూనికేషన్, ఆర్గనైజేషన్ స్కిల్స్, ప్రాబ్లమ్ సాల్వింగ్, రిలేషన్షిప్ డెవలప్మెంట్, స్కిల్ డెవలప్మెంట్, ఈ యొక్క స్కిల్స్ అయితే మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది. మీరు లింక్డ్ఇన్లో కానీ ప్రొఫైల్ని క్రియేట్ చేసుకొని ఉంటే ఆల్రెడీ ఈ యొక్క స్కిల్స్ని ప్లస్ యాడ్ పైన క్లిక్ చేసి మనం యాడ్ చేసుకోవచ్చు మన యొక్క ప్రొఫైల్కి. బ్యాక్కి వెళ్తే మనకి ఈ యొక్క నోటిఫికేషన్ డీటెయిల్స్ పూర్తిగా తెలుసుకోవచ్చు. ఇదైతే దైసాలి దాస్ గుప్తావా గారు ఈ యొక్క వేకెన్సీ అనేది రిలీజ్ చేయడం జరిగింది. సో ప్రాసెస్ అండ్ కమ్యూనికేషన్ ట్రైనర్ ఎట్ లెవెల్ ఇన్నోవేషన్స్ అనేసి ఇవ్వడం జరిగింది. ఈవిడైతే ప్రాసెస్ అండ్ కమ్యూనికేషన్ ట్రైనర్ అనమాట. అలాగే పీపుల్స్ టీమ్ లీడ్ని కూడా చేస్తుంది అనమాట. ఇంకా జాబ్ డిస్క్రిప్షన్ చూసుకుంటే అబౌట్ ద కంపెనీ, లెవెల్ అప్ అనేది ఒక స్టార్టప్ ఎడ్యుకేట్ కంపెనీ అనమాట. సో ఎవరైతే ఇంటర్ ఫెయిల్ అయ్యి ఉంటారో అటువంటి వారికి ఇది ట్రైనింగ్ ఇచ్చి మళ్ళీ ఇంటర్ పాస్ అయ్యే విధంగా, అలాగే డిగ్రీకి ఏ విధంగా గ్రో వెళ్ళాలి అనేది ఈ యొక్క కంపెనీ అనేది చేస్తుందన్నమాట. అయితే ఇక్కడ మొత్తం కేటగిరీస్, డిఫరెంట్ కేటగిరీస్ అయితే ఉన్నాయి. సో హ్యాపీనెస్ త్రూ అవర్ ప్లాట్ఫామ్ విత్ అను ఇంటరాక్టివ్ విత్ వైట్ బోర్డ్ అనేసి ఇవ్వడం జరిగింది. సో మీరు తెల్ల బోర్డుతో కానీ వెళ్తే దీంట్లోకి, సో ఆ తెల్ల బోర్డులో ఎన్ని అయితే నింపుకోవచ్చు నాలెడ్జ్ ప్రకారంగా, సో అన్నీ అయితే నింపుకోవచ్చు అనమాట. సో నాలెడ్జ్ అనేది ఫుల్గా మనకి ఇవ్వడం జరుగుతుంది. దిస్ enable the students to express and exchange knowledge through the platform. We have wide range of tutors specialized in different curriculums and టీచింగ్ మెథడాలజీస్ అనేసి ఇవ్వడం జరిగింది. అయితే జాబ్ సమ్మరీ వచ్చేసరికి మనకి చూడండి, లెవెల్ అప్ ఈజ్ లుకింగ్ ఫర్ బిజినెస్ డెవలప్మెంట్ అసోసియేట్ కోసం అయితే చూస్తుంది. ఎగ్జిక్యూటివ్ హూ ఆర్ ప్యాషనేటివ్, ఎవరైతే ప్యాషనేట్గా ఉంటారో అటువంటి వారు దీనికి అప్లై చేసుకోవచ్చు. చేంజింగ్ ద వే మిలియన్ ఆఫ్ చిల్డ్రన్ లెర్న్ అనేసి ఇవ్వడం జరిగింది. అతడు కావచ్చు, ఆమె కావచ్చు, స్కెడ్యూల్ కండక్ట్ చేయడము, అలాగే వాళ్ళకి కౌన్సిలింగ్ సెషన్స్ కండక్ట్ చేయడము, ఇవన్నీ కూడా మీరు చేయవలసి ఉంటుంది. సో త్రూ దిస్ సీజన్ ది ఎగ్జిక్యూటివ్ అనాలిసిస్ స్టూడెంట్స్ నీడ్ టు హెల్ప్ బై ద రైట్ సబ్స్క్రిప్షన్ ప్యాకేజ్ అనేసి ఇవ్వడం జరిగింది. అలాగే బిజినెస్ డెవలప్మెంట్ అసోసియేట్గా మీరు చేయవలసిన వర్క్ ఏంటంటే, మీరైతే డైరెక్ట్గా ఎవరైతే స్టూడెంట్స్ ఉంటారో అటువంటి వారికి మీరు కాల్ చేసి డైరెక్ట్గా మన దగ్గర ఈ ప్యాకేజెస్ ఉన్నాయి, ఈ యొక్క కోర్సెస్ కానీ మీరు తీసుకోవడం కానీ, లేకపోతే మీరు ఇంటర్ ఫెయిల్ అయ్యి ఉన్నారు కదా, సో అటువంటి వారికి మీరు
ఎవరైతే ఉంటారో అటువంటి వారికి కాల్ చేసి మీరు డైరెక్ట్గా ఇక్కడున్న ప్యాకేజీ మొత్తం కూడా వివరిస్తారనమాట. ఓకేనా. సో ఇక్కడ బిజినెస్ డెవలప్మెంట్ అసోసియేట్ ఎట్ లెవెల్ అప్ అండ్ ఆర్ enthusiastic about bringing a change in the field of education. They take independent, well-informed decisions based on their insight into ground reality. So if you love interacting with people, are extremely student centric and are committed to spreading personalized learning, then we are looking for you. సో ఎవరైతే మంచిగా చదవాలి, ఇంకా మంచిగా గ్రో అవ్వాలనుకుంటే అటువంటి వారికి మీరు కాల్ చేసి మీరైతే డైరెక్ట్గా ఈ యొక్క ప్లాట్ఫామ్కి అంటే ఎడ్టెక్ ప్లాట్ఫామ్కి తీసుకురావచ్చు అనమాట. అయితే జాబ్ రెస్పాన్సిబిలిటీస్ వచ్చేసరికి ఇక్కడ క్లియర్గా మనకి మెన్షన్ చేయడం జరిగింది. జాబ్ రెస్పాన్సిబిలిటీస్ వచ్చేసరికి అడ్వైజ్ స్టూడెంట్స్, మీరైతే అడ్వైస్ ఇవ్వాలి స్టూడెంట్స్కి. parents on their learning needs through structured counseling sessions, fix appointments and conduct online demo sessions on daily basis, including follow-up sessions, understanding customer profiles and problems to explain the implications of ineffectivity learning methods అని చూడడం జరిగింది. అయితే కస్టమర్ యొక్క ప్రొఫైల్ ఏదైతే ఉంటుందో అది అర్థం చేసుకుని వాళ్ళ యొక్క ప్రాబ్లమ్ని ఎక్స్ప్లెయిన్ చేసే విధంగా ఉండాలి. సో ఆన్లైన్ డెమో క్లాసెస్ సెషన్స్ అవన్నీ వాళ్ళకి డైలీ బేసిస్ కింద చూపెట్టాలన్నమాట. సో వాళ్ళకి పంపించాలన్నమాట. క్రియేట్ ద న్యూ నీడ్ ఫర్ స్మార్ట్ లెర్నింగ్ అండ్ అడ్వైజ్ స్టూడెంట్స్ అండ్ పార్ట్నర్స్ టు బై లెవెల్ అప్ సబ్స్క్రిప్షన్ యాజ్ ఏ సొల్యూషన్. అలాగే హ్యాండిల్ ఆబ్జెక్షన్స్ అండ్ ప్రైస్ నెగోషియేషన్స్ టు జనరేట్ సేల్స్ రెవెన్యూ. అలాగే లెర్న్ ఆర్ అప్గ్రేడ్ వన్స్ ఓన్ ప్రొడక్ట్ నాలెడ్జ్ అండ్ సేల్స్ స్కిల్స్ టు అచీవ్ అండ్ ఎక్సీడ్ ద గ్రోయింగ్ సేల్స్ టార్గెట్ అనేసి ఇవ్వడం జరిగింది. అలాగే శాలరీ వచ్చేసరికి మనకి 3 lakhs per annum అనేది ఫిక్స్డ్ అనమాట. సో 2 lakhs per annum అనేది వేరియబుల్ అనమాట. సో ఇది 2 lakhs కూడా కలవడం అనేది జరుగుతుంది. సో కీ క్వాలిఫికేషన్స్ వచ్చేసరికి గ్రాడ్యుయేట్ చేసిన వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకోవచ్చు. సో పోస్ట్ గ్రాడ్యుయేట్ చేసిన వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. సో వెల్ వెర్స్డ్ ఇన్ ఇంగ్లీష్. సో మీకైతే ఇంగ్లీష్ ఖచ్చితంగా రావాలి. 0 to 2 years ఎక్స్పీరియన్స్ అనేది కావాలి. సో మీరు ఫ్రెషర్స్ ఎవరైనా కూడా అప్లై చేసుకోవచ్చు. అలాగే B2C సేల్స్ ఎక్స్పీరియన్స్ అనేది కూడా అవసరం అనమాట. సౌండ్ నాలెడ్జ్ అండ్ అండర్స్టాండింగ్ ఆఫ్ ద ఛాలెంజెస్ స్టూడెంట్స్ ఫేస్ ఇన్ స్కూల్స్ కోచింగ్ క్లాసెస్. సో ఎవరైతే స్టూడెంట్స్ ఉంటారో అటువంటి వారికి మీరు కోచింగ్గా ఇవ్వాలన్నమాట. కోచింగ్ క్లాసెస్ వాళ్ళకి అండర్స్టాండింగ్ చేసుకునే విధంగా అయితే మీరు ఇవ్వాలి. స్ట్రాంగ్ కమ్యూనికేషన్ అండ్ ప్రెజెంటేషన్ స్కిల్స్ అనేవి ఉండాలి. ఎంప్లాయ్మెంట్ టైప్ వచ్చేసరికి ఫుల్ టైం అనేది ఉంటుంది. శాలరీ ఆల్రెడీ మెన్షన్ చేయడం జరిగింది. మెడికల్ ఇన్సూరెన్స్ ఇవ్వడం జరుగుతుంది. ఇండస్ట్రీ వచ్చేసరికి ఈ లెర్నింగ్ ప్లాట్ఫామ్ అనమాట. ఎంప్లాయ్మెంట్ టైపు ఫుల్ టైము. సో ఇక్కడ చూడండి ఈజీ అప్లై అనేసి ఉంది కదా, దానిపైన క్లిక్ చేస్తే నెక్స్ట్ పేజీ అనేది వస్తుందండి. దీని యొక్క అప్లికేషన్ లింకు నేను కిందన డిస్క్రిప్షన్ బాక్స్లో మీకు ఇవ్వడం జరిగింది. అక్కడికి వెళ్ళి మీరు డైరెక్ట్గా అప్లై చేసుకోవచ్చు. ఓకేనా. ఇక్కడ ఈజీ అప్లై పైన క్లిక్ చేస్తే మనకి నెక్స్ట్ పేజీ ఈ విధంగా అయితే రావడం జరిగింది. అప్లై టు లెవెల్ యాప్ అనేసి ఇవ్వడం జరిగింది. పేజీ 1 of 3 అనేసి ఇవ్వడం జరిగింది. ఇక్కడైతే నా యొక్క నేమ్ జాబ్స్ కిట్, అలాగే జాబ్స్ కిట్ ఈమెయిల్ అడ్రస్, ఫోన్ నెంబర్ ఇక్కడ టైప్ చేసి నెక్స్ట్ పైన క్లిక్ చేయండి. అలాగే మీ యొక్క రెజ్యూమ్ ఆల్రెడీ అప్లోడ్ అయ్యి ఉంటే సో నెక్స్ట్ పైన క్లిక్ చేయండి. లేదనుకుంటే అప్లోడ్ రెజ్యూమ్ పైన క్లిక్ చేసి మీ యొక్క రెజ్యూమ్ని అప్లై చేయండి. సో ఇక్కడైతే చూడండి అడిషనల్ క్వశ్చన్స్ అనమాట. వాట్ ఈస్ యువర్ లెవెల్ ప్రిఫరెన్స్ ఇన్ ఇంగ్లీష్. సో మీరైతే ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోవాలి. ప్రొఫెషనల్ అనేసి సెలెక్ట్ చేసుకోండి. అలాగే హౌ మెనీ ఇయర్స్ ఆఫ్ బిజినెస్ డెవలప్మెంట్ ఎక్స్పీరియన్స్ డూ యూ కరెంట్లీ హ్యావ్ అనేసి ఇవ్వడం జరిగింది. సో 0 అని పెట్టియండి ఇక్కడ. ఓకేనా. నెక్స్ట్ ఆర్ యూ కంఫర్టబుల్ కమ్యూనికేటింగ్ టు దిస్ జాబ్ లొకేషన్. ఎస్ అని పెట్టండి, ఎందుకంటే ఇంటి దగ్గర ఉండే చేస్తాను కాబట్టి. వీ మస్ట్ ఫిల్ ద పొజిషన్స్ అర్జెంట్లీ, క్యాన్ యూ
స్టార్ట్ ఇమ్మీడియట్లీ ఎస్ అని పెట్టండి దీనికి కూడా. అలాగే ఆర్ యూ ఫ్రమ్ హైదరాబాద్ ఆర్ వన్ ఆఫ్ ఈస్ సరౌండింగ్ సిటీస్. సో సారీ ఫ్రెండ్స్, అయితే ఇక్కడ ఎస్ అని పెట్టండి. ఇక్కడ రివ్యూ అని దానిపైన క్లిక్ చేస్తే మనకి నెక్స్ట్ పేజీ అనేది వస్తుంది, రివ్యూ యువర్ అప్లికేషన్ అనమాట. సో ఇదైతే మనకి జాబ్స్ కిట్ ఇవన్నీ కూడా మనం నింపామన్నమాట. సో ఇక్కడైతే సబ్మిట్ అనేది ఉంది కదా, ఈ ఆప్షన్ పైన క్లిక్ చేస్తే మీకు సబ్మిట్ అనేది అవుతుంది అప్లికేషన్ అనేది. సో మీరు సబ్మిట్ అయ్యాక ఎలా ఉంటుందో ఇప్పుడు చూడండి. సో మనమైతే సబ్మిట్ చేసాం అప్లికేషన్ని. యువర్ అప్లికేషన్ వాస్ సెంట్ టు లెవెల్ యాప్ అనేసి ఇవ్వడం జరిగింది. సో యూ క్యాన్ కీప్ ట్రాక్ ఆఫ్ యువర్ అప్లికేషన్ ఇన్ ద అప్లైడ్ ట్యాబ్ ఆఫ్ మై జాబ్స్ అనేసి ఇవ్వడం జరిగింది. ఓకేనా. సో మీరైతే మై జాబ్స్లో చూసుకోవచ్చు అనమాట. ఓకేనా. అంటే లింక్డ్ఇన్లో మై జాబ్స్ అనే ఆప్షన్ ఉంటుంది, అక్కడ చూసుకుంటే మీరు ఏ జాబ్స్కి అప్లై చేశారో అవన్నీ కూడా చెక్ చేసుకోవచ్చు. సో ఇదన్నమాట ఈరోజు ఈ విధంగా అయితే అప్లికేషన్ ప్రాసెస్ కూడా చెప్పడం జరిగింది, కాబట్టి ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకోవడానికి ట్రై చేయండి. సో ఇప్పటి వరకు వీడియోని వాచ్ చేసినందుకు చాలా థ్యాంక్స్ ఫర్ వాచింగ్.